అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి నివాసం. ఈరోజు వీడియో ఏంటంటే ఒక ర్యాండమ్ వీడియో లాగా అనమాట. అంటే ఒక 4-5 రోజుల నుంచి కంటిన్యూగా మధ్య మధ్యలో క్లిప్స్ తీస్తూ ఒక ర్యాండమ్ వీడియో చేశాను. సో అది మీకు యూస్ఫుల్గాను ఉంటుంది అండ్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుందనేసి. ఇంకా నా ఛానల్లో మీకు ఎంటర్టైనింగ్గా ఏది కనపడకపోతే సారీ అండి. మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అండ్ కొంచెం ఎడ్యుకేటింగ్గా ఉంటుందే కానీ ఎంటర్టైనింగ్గా అంటే పెద్దగా ఏమీ లేదు. సో ఐఎమ్ సారీ ఫర్ దాట్. థ్యాంక్ యూ. కొత్తగా సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళందరికీ. అండ్ నెక్స్ట్ ఈ మధ్యకాలంలో అసలు డిఐవైస్ కానీ లేకపోతే ఇంకేది కూడా చేయట్లేదు. అదే ఎంటర్టైన్మెంట్ లేదు అంటున్నాను కదా. సో నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నాను. సో గేరప్ అవుతున్నాను, మొత్తం అంతా రెడీ చేసుకుంటున్నాను వీడియోస్ మంచిగా చేయటం గురించి. సో ఈరోజు ఏంటంటే ఓన్లీ ర్యాండమ్ వీడియో అండ్ డోనట్స్ చేశాను అనమాట, సిరి అడిగిందని. సో డోనట్స్ రెసిపీ కూడా మీకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేను చూపించేది యాక్చువల్లీ క్లియర్గా చూపించడానికి ఓన్లీ రెసిపీ త్రూ మీకు నేను చేసిన దాన్ని బట్టి మీకు షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అండ్ గార్డెన్లో కూడా ఇంకా వేరే ఏమి కొత్తగా చేయట్లేదు. ఎందుకంటే సమ్మర్ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మొన్న అయితే 51 degrees వరకు వెళ్ళిందంటే ఇక్కడ టెంపరేచరు. సో చాలా ఎక్కువగా హాట్గా ఉందన్నమాట. అయితే తర్వాత నుంచి కొంచెం చల్లబడింది అనమాట. ఒక 2-3 రోజుల నుంచి వెదర్ కూడా మారింది. కొంచెం మబ్బులుగా ఉంటున్నాయి. నిన్నైతే కదా కొంచెం వర్షం చినుకులు కూడా పడ్డాయి. చినుకులు అంతే, చల్లబడిందని చెప్పచ్చు. బట్ ఇంకా హోప్ అయితే లేదు. బట్ చల్లబడింది కాబట్టి నేను ట్రై చేస్తున్నాను. కొంచెం గార్డెనింగ్ వర్క్ ఇది పెండింగ్ అది ఉందన్నమాట. అసలు కంపోస్టింగ్ కానీ ఏం ఫెర్టిలైజర్ కానీ ఏమి ఇవ్వట్లేదు. సో లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే మధ్యలో ఇచ్చాను. బట్ ఊరికి అది వెళ్ళటం వల్ల కంటిన్యూగా ప్రాపర్గా వర్క్ అది ఏమీ చేయలేదన్నమాట, గార్డెన్ వర్క్. సో గార్డెన్ వర్క్ అది కూడా ఈరోజు ప్లాన్ చేసుకుంటున్నాను. అంటే ఒక మనిషిని పిలిచానమాట. సో వాళ్ళ త్రూ కొంచెం ఏదైనా వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంకా నేను ఫెర్టిలైజర్ ఇద్దామని అనుకుంటున్నాను. సో అదంతా కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. కంటిన్యూ చూస్తూ ఉండండి, లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. సమ్మర్ అంతా కూడా చాలా ఎక్కువ హార్ష్గా ఉంటుంది అని చెప్పి ముందే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కదా. సో అందుకనే ఈ సంవత్సరం అసలు ఎక్కువగా 1-2 లేకపోతే మనీ ప్లాంట్ మధ్యలో పెట్టిన కట్టింగ్స్ అయ్యి తప్ప అసలు నర్సరీకి వెళ్ళటం కానీ కట్టింగ్స్ పెట్టడం కానీ ఇట్లాంటివి ఏమీ చేయలేదు. అసలు గార్డెన్ వర్క్స్ అయితే చాలా తక్కువే చేశాను సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. అందులోనూ ట్రావెలింగ్ అది కూడా చాలా ఎక్కువ ఉండడం వలన సమ్మర్ నుంచి మొక్కల్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పేసి ఈ గ్రీన్ నెట్లు అండ్ ఇంకా ఇట్లాంటి ప్రొటెక్షన్ ఒకటే చూసుకున్నాను కానీ షేడ్లో పెట్టడం ఇట్లాంటివే చూసుకున్నాను కానీ ఎక్కువ ఇంకా గార్డెన్ని మల్టిపుల్ చేయాలి లేకపోతే ఎక్కువ మొక్కలు తీసుకురావాలి, నర్సరీ నుంచి కొనుక్కుని తీసుకురావాలి ఇట్లాంటివి ఏం చేయలేదన్నమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ నాకు చాలా మంచిగా ఉపయోగపడింది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా చాలా ఎక్కువ సమ్మర్ ఉండడం వలన నేను అప్పటి నుంచి కూడా మొక్కలు సమ్మర్లో తీసుకురావడం చాలా తగ్గించాను అనమాట. తర్వాత ఈరోజు వెదర్ కూడా కొంచెం చల్లగా ఉందని చెప్పాను కదా. సో దాని గురించి ఒక మనిషిని పెట్టి మొత్తం అంతా కూడా క్లీనింగ్ అంతా మొదలు పెట్టించాను అనమాట. ఎందుకంటే కొంచెం మొక్కలు బాగా బుషీగా ఎదిగినాయి, తక్కువ ఉన్నాయి అండ్ బాగా చిన్న ఆకులు అయిపోయినాయి అనమాట. మందార చెట్టు చూడండి, అసలు మొత్తం బాగా డ్రైగా అయిపోయినట్టు చిన్నగా దగ్గరగా పొడుగ్గా ఎదిగిపోయి అసలు మంచిగా పువ్వులు రావట్లేదు. బడ్స్ కూడా చాలా చిన్నగా అయిపోయినాయి అనమాట. అండ్ మనీ ప్లాంట్ కూడా చాలా మట్టుకి స్ట్రింగ్స్ కొంచెం ఆకులు అవి కూడా చివరి నుంచి ఎండిపోవటం అట్లాగనమాట. సో కట్టింగ్స్ చేసిన తర్వాత కూడా ఆ పక్క నుంచి వచ్చిన స్ప్రౌట్స్ బట్ అవి కూడా మాడిపోయేంత వేడి టెంపరేచర్ ఉండడం వలన అలా అయిపోయింది. సో చాలా మట్టుకి పాడైపోయిన వల్ల తీసేయడం. తర్వాత నేను ఇలా ఫెర్టిలైజర్ రెడీ చేశాను అనమాట. ఎప్సమ్ సాల్ట్, సరసోంకి కళి అండ్ డిఏపి ఈ 3 ఒకటి అనమాట. 3 ఒకటిగా కలిపేసి కొంచెంగా గుడాయి చేసిన తర్వాత సైడ్లు చల్లేస్తే కనుక కొంచెం పర్వాలేదు, బాగా ఎదుగుతుందా అనిపించింది. లాస్ట్ టైం మీకు చూపించాను కదా, స్టాండ్ల మీద కుండీలు పెట్టినప్పుడు కొంచెం సైడ్లు గుడాయి చేసి ఈ ఎప్సమ్ సాల్ట్ అండ్ డిఏపి గుడికలు ఇచ్చాను కదా. తర్వాత గ్రోత్ మంచిగా కనపడింది అనమాట. దానివల్ల ఎక్కువ హీట్ వేవ్ కూడా అంత ఎఫెక్ట్ అవ్వలేదు. అంటే వేడి తగులుతుంది ఫెర్టిలైజర్ ఇచ్చేటప్పుడు, కొంచెం మనం టెంపరేచర్ చూసుకోవాలి. ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నప్పుడు ఇవ్వకూడదు అని అంటాను కదా. సో చల్లగా ఉంది కాబట్టి నేను అలా ఫెర్టిలైజర్ రెడీ చేశాను అనమాట. అయితే ఇందులో ఎక్స్ట్రా యాడ్ చేసింది ఏంటంటే సరసోంకి కళి ఇక్కడ చాలా మంచిగా దొరుకుతుంది. ఎందుకంటే ఇక్కడ క్రాప్ అనమాట. సో
వింటర్స్లో ఇక్కడ ఎక్కువ ఖచ్చిగని ఆయిల్ దొరుకుతుంది కదా, దాని నుంచి ఎక్కువ వస్తుందన్నమాట. అయితే దీని నుంచి జస్ట్ లైక్ మనకి నువ్వులు వాడినప్పుడు తెలగపిండి వస్తుంది కదా, అలాగే ఇది సర్సోంకి కళ్ళి దొరుకుతుందనమాట. పర్ కిలో 30 రూపీస్ అలా దొరుకుతుంది ఇక్కడ. సో ఒక 5 కిలోల వరకు నేను తెచ్చి పెట్టుకుంటాం అలవాటు అనమాట ఎవ్రీ టైము. సో అది ఏం చేశాను, కొంచెం పొడి కట్టి దాంట్లో మిక్స్ చేసి ఉంచాను అనమాట. అది కొంచెం కొంచెంగా మట్టిలో కలిపేస్తే కనుక ఫంగస్ అది రాదు. మట్టిలో గుడాయి చేసినప్పుడు కలుపుతాం కదా, సో దాని గురించి అలా కలపొచ్చు, మంచిదే. లేదంటే కనుక మనం నీళ్ళల్లో పెట్టి ఒక 3 రోజుల వరకు కలిపి ఫర్మెంట్ అయిన తర్వాత వడగట్టి ఇవ్వాలన్నమాట. అది దాని రెసిడ్యూ కనుక మనకి మొక్కల రూట్స్ దగ్గర అట్లా ఉండిపోతే కనుక, లేకపోతే సర్ఫేస్ మీద మొక్కకి సర్ఫేస్ మీద అలా ఉండిపోతే కనుక అది ఫంగస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో మీరు మేక్ షూర్ ఏంటంటే గుడాయి చేసినప్పుడు మట్టిలో కలిసిపోయేలాగా వేయచ్చు. సో నేను గుడాయి చేయించడానికి చెప్పాను కాబట్టి అబ్బాయి గుడాయి చేసిన తర్వాత కొంచెం ఈ ఫెర్టిలైజర్ మిక్స్ అంతా కొంచెం కొంచెంగా వేయించి మట్టిలో కలిపేశాను. హోమ్ మేకర్గా, ఒక మదర్గా మనం ఇంట్లో వాళ్ళకి అన్నీ సమకూరుస్తూ ఉంటాం అండ్ పిల్లలు అడిగిందల్లా చేసి పెడుతూ ఉంటాం. అది చాలా హ్యాపీనెస్ ఇస్తూ ఉంటుందన్నమాట. సో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు అడిగిందల్లా చేసి పెట్టడం నాకు చాలా ఇష్టం. అందులోనూ కుకింగ్ చాలా చాలా మంచిగా చేస్తూ ఉంటానన్నమాట. నాకు చాలా ఇష్టం కుకింగ్ అంటే. ఎవరైనా సంథింగ్ ఏదైనా ఇది తినాలనుంది అని అనగానే చేసి పెట్టడం నాకు చాలా ఇష్టం. బాగా చేసిన తర్వాత వాళ్ళు ప్రైజ్ చేస్తూ ఉంటే చాలా హ్యాపీ మూమెంట్ అనమాట నాకు. సో పిల్లలకి అట్లా చేసి పెట్టినప్పుడల్లా ఎవ్రీ టైం చాలా మంచి స్మైల్ నా ఫేస్లో కనపడుతుందని వాళ్ళు అంటూ ఉంటారనమాట. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత లంచ్లో కూడా అలాగే అనుకోకుండా అసలు ఈ రెసిపీ చేశాను. నిజంగా చాలా బాగా కుదిరిందనమాట. రైస్ నూడిల్స్ లాస్ట్ టైము థాయ్ రైస్ నూడిల్స్ ఉంటాయి కదా, అది ప్యాకెట్ ఇంట్లో ఉంది. సో ఇంట్లో మష్రూమ్, స్వీట్ కార్న్, ఇంకా పన్నీర్ అవన్నీ ఉన్నాయన్నమాట. రెడ్ సాస్లో చేశాను, చాలా టేస్టీగా ఉంది. అసలు రెసిపీ మీకు చూపిందాం అనుకున్నాను కానీ చూపించడానికి యాక్చువల్లీ నేను అనుకోకుండా చేసిన రెసిపీ అనమాట ఇది. టర్న్డ్ అవుట్ వెరీ వెరీ డెలిషియస్, చాలా బాగా కుదిరింది. నెక్స్ట్ టైం ట్రై చేసినప్పుడు మీ అందరికీ తప్పకుండా రెసిపీ షేర్ చేస్తాను. మీరు చెక్ చేసి నాకు ఎలా కుదిరిందో, ఒకవేళ మీరు చేస్తే కనుక ఎలా కుదిరిందో కూడా కమెంట్ చేద్దరు. కానీ నెక్స్ట్ టైం అయితే తప్పకుండా షేర్ చేస్తాను. రెసిపీ మాత్రం చాలా టేస్టీగా కుదిరింది అనమాట. రైస్ నూడిల్స్లో చేశాను అనమాట. ముందుగా సారీ అండి, ఎందుకంటే నీడ్ చేసేటప్పుడు కరెంట్ లేదు. దాని గురించి నేను వీడియో రికార్డ్ చేయడానికి కెమెరా ఆఫ్ అయిపోయిందనమాట. సో తర్వాత నేను మళ్ళీ ఛార్జింగ్ పెట్టి తర్వాత మళ్ళీ వీడియో షూట్ చేస్తున్నాను. యాక్చువల్లీ నీడింగ్ చాలా కీ పాయింట్ అనమాట ఈ డోనట్స్లో. ఇది నా కైండ్ ఆఫ్ రెసిపీ. సో ఎలా చేయాలన్నది నేను వివరంగా చెప్తాను. అండ్ నేను ఒక స్క్రీన్లో మీకు స్క్రోల్ అవుతూ ఉంది కదా, అది కూడా చూడండి. లేదంటే టైటిల్ కింద నేను డిస్క్రిప్షన్లో రెసిపీ అంతా యాడ్ చేస్తాను, మీరు చెక్ చేయండి. ఒక 2 నుంచి 3 టీ స్పూన్లు షుగరు అండ్ ఒక 50 ml వరకు మిల్క్ తీసుకొని దాంట్లో మనం 2 టేబుల్ స్పూన్ ఈస్ట్ని యాక్టివ్ చేసి పెట్టుకోవాలన్నమాట. వామ్ మిల్క్లో ఈస్ట్ వేస్తే మంచిగా యాక్టివ్ అవుతుంది అండ్ షుగర్ యాడ్ చేస్తే కనుక చాలా బాగా రైజ్ అవుతుందన్నమాట. సో అది పక్కన పెట్టుకుంటే కనుక మనం తర్వాత దాన్ని యూజ్ చేసుకోవడానికి రైజ్ అయిన ఈస్ట్ బాగా పనికొస్తుంది అనమాట. తర్వాత ఏం చేయాలి, డో నీట్ చేసుకునేటప్పుడు వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ మిక్స్ చేసుకుంటూ రావాలి. ముందు ఎగ్స్ బీట్ చేసేసుకుని పక్కన పెట్టుకుని దాంట్లోనే బటర్, ఇంకా మనం ఈ మిల్క్ అది ఈస్ట్ అది పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసి తర్వాత షుగర్ కూడా యాడ్ చేసి బేకింగ్ పౌడర్లో మనం మైదా పిండిని సీవ్ చేసి పక్కన పెట్టుకుంటాం కదా, అది కూడా పక్కన పెట్టుకున్నది కూడా ఒకటి తర్వాత ఒకటి అన్నీ యాడ్ చేసుకుంటూ లాస్ట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక చిటికెడు సాల్ట్ యాడ్ చేసుకుంటే ఏంటంటే టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. సో నీడ్ చేసుకునేటప్పుడు మనం మంచిగా నీడ్ చేసుకోవాలి. నేను నీడింగ్ మిషన్ దాంట్లోనే నీడ్ చేసేసాను అనమాట. సో అదైతే కనుక చాలా తొందరగా ఈజీగా అవుతుంది, చేతులకు అంటది కదా అనేసి. ఒకవేళ చేతులకు అంటుకునేలాగా ఉంటుంటే కనుక మీరు మిల్క్ కొంచెం యాడ్ చేస్తూ కలుపుతారు కదా, అది అంటుకుంటుంటే కనుక పైనుంచి కొంచెం పౌడర్ మళ్ళీ వేసుకుంటూ చేతులకు అంటుకోనంత బాగా
దాన్ని నీడ్ చేస్తూ ఉండాలి. నీడ్ ఎక్కువ చేస్తేనే మంచిగా వస్తాయన్నమాట డోనట్. తర్వాత దాన్ని కనీసం ఒక 20 నుంచి 1 అవర్ వరకు, 20 మినిట్స్ నుంచి, అంటే 20 మినిట్స్ వరకు కంపల్సరీ. ఒక హీట్ ఎక్కువ ఉంటే కనుక, రూమ్ టెంపరేచర్ కొంచెం హాట్గా ఉంటే కనుక 20 మినిట్స్ తర్వాత రేజ్ అవ్వటం స్టార్ట్ అవుతుంది అనమాట. 1 అవర్ వరకు అని ఎందుకు అంటున్నానంటే ఒక్కొక్కసారి 1 అవర్ వరకు కూడా టైం పడుతుంది. సో మీరు నీడ్ అయ్యే వరకు, రేజ్ అయ్యే వరకు దాన్ని ముట్టుకోకూడదు. ఒకసారి రేజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి లైట్గా నీడ్ చేసేసి మీరు రోల్ చేసేసి డోనట్స్ కింద షేప్ కింద కట్ చేసేసుకుంటే కనుక మీకు మంచిగా వస్తాయి. ఈ లోపల కట్ చేసుకున్నవి పక్కన పెట్టుకుంటూ ఉంటాం కదా, అవి వాటికి మీద గ్రీజ్ చేసుకుంటూ ఉండాలి. గ్రీజ్ చేయకపోతే ఏమవుతుందంటే డ్రై అయిపోతాయి అన్నమాట. డ్రై అవ్వకుండా మనం పైనుంచి అలా గ్రీజ్ చేసుకుంటూ ఉండాలి. అది మనం ఆయిల్ హీట్ అయిన తర్వాత సిమ్లో పెట్టి ఇది ఫ్రై చేయాలన్నమాట. లేదంటే ఏమవుతుందంటే హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే కనుక డోనట్స్ మాడిపోతే అంత పెద్దగా రైజ్ అవ్వవన్నమాట. మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం వాటిని ఫ్లిప్ చేస్తూ మంచిగా రెడ్డిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత మనం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చాక్లెట్లో డిప్ చేసుకోవచ్చు. వెంటనే కూడా మనం షుగర్ డస్ట్ చేసినా కానీ వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. చల్లారిపోయిన తర్వాత పట్టుకోదనమాట. సో అందుకని వేడిగా ఉన్నప్పుడే స్టార్ట్ చేయాలన్నమాట డ్రెస్సింగ్ చేయటం. వీటిని వేయించేటప్పుడు కూడా ఆయిల్ కూడా బాగా ఎక్కువ హీట్గా ఉండకూడదు అనమాట. సిమ్ కన్నా కొంచెం హైలో ఫ్లేమ్ పెట్టుకుని దగ్గరుండి అటు ఇటు తిప్పుతూ వేయించాలి. లేదంటే ఏమవుతుందంటే పైనుంచి క్రాక్స్ వచ్చేస్తాయి అనమాట. మనం గులాబ్ జామున్ వేయించినప్పుడు క్రాక్స్ వస్తే కనుక పగిలిపోతాయి చూడండి, అలా పైనుంచి పగిలిపోతే కనుక చూడటానికి కూడా అంత ఫినిషింగ్ బాగోదు. సో మనం దగ్గరుండి అటు ఇటు తిప్పుతూ వేయించాలి. వేయించిన తర్వాత కూడా వీటిని మనం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే పైన డ్రెస్సింగ్ చేయాలి. చాక్లెట్ డ్రెస్సింగ్ చేసినా, షుగర్ కోటింగ్ డ్రెస్సింగ్ చేసినా, లేదంటే మనం ఏదైనా షుగర్ సిరప్లో డ్రెస్సింగ్ చేసినా కానీ వెంటనే వేడిగా ఉన్నప్పుడు మాత్రమే చేస్తే మంచిగా ఉంటాయన్నమాట. ఈ బాల్స్ను కూడా సెంటర్లో ఉన్న బాల్స్ అనమాట. అవి డోనట్ కట్ చేయగా మధ్యలో సెంటర్లో బాల్స్ ఉంటాయి కదా, అలా బాల్స్ లాగే వేయించుతూ ఉంటాను నేను. సిరికి చాలా ఇష్టం అనమాట. మధ్యలో చాక్లెట్ ఫిల్లింగ్ చేస్తే కనుక చాలా బాగుంటాయి ఇవి. సో అలా బాల్స్ కూడా చాక్లెట్ ఫిల్లింగ్ చేసి మనం పిల్లలకి ఇవ్వచ్చు. యాక్చువల్లీ మొన్న రామేశ్వరం వెళ్ళినప్పుడు ఎయిర్పోర్ట్లో క్రిస్పీ క్రీమ్ తిన్నాను అని చెప్పాను అనమాట సిరికి. సో దాని గురించి అది నాకు కావాలి అని అన్న ఉద్దేశంతో సరేలే చేద్దామనేసి మొదలుపెట్టాను. చాలా బాగా వచ్చినాయి అనమాట. మధ్యలో కట్ చేసి మనం చాక్లెట్ ఫిల్లింగ్ కూడా చేసుకోవచ్చు, బాగుంటాయి. బట్ కట్ చేసినవి ఏంటంటే తొందరగా తినేయాలి, లేదంటే చాక్లెట్ మెల్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇవి యాక్చువల్లీ మనం చేసుకున్న తర్వాత 2 నుంచి 4 రోజుల వరకు కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. బట్ ఏంటంటే ఓపెన్గా పెడితే కనుక డ్రై అయిపోతూ ఉంటాయి. వీటిని 8 కంటైనర్లో మనం పైన చేసిన డ్రెస్సింగ్ అంటుకోకుండా విడివిడిగా డబ్బాల్లో పెట్టి 8 కంటైనర్లో పెట్టుకుంటే కనుక 4 రోజుల వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. తర్వాత గట్టిగా అయిపోవడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంత తినడానికి బాగోదు. సో 2 to 4 days వరకు వీటిని తినొచ్చు అనమాట. ఈ షుగర్ డస్టింగ్ కూడా క్యాస్టర్ షుగర్ చేయొచ్చు, లేదంటే బ్రౌన్ షుగర్ కూడా మనం కోట్ చేసుకోవచ్చు. దీంట్లోనే సినమన్ కూడా వేసుకుంటారు. అంటే సినమన్ అంటే దాల్చిన చెక్క పొడి కూడా వేస్తారు. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. పైన షుగర్ డస్ట్ చేసేటప్పుడు సినమన్ పౌడర్ వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. వేసి చూడండి మీరు కూడా. నేను కూడా అప్పుడప్పుడు వేస్తాను, అప్పుడప్పుడు వేయను అనమాట. ఇలా సిరి కూడా చాలా హెల్ప్ చేసింది నాకు ఇవి చేసేటప్పుడు. లేదంటే చాలా పెద్ద పని అనమాట. ఎందుకంటే అదంతా మైదా పిండి అయిపోతూ ఉంటుంది, ఇంకా చాక్లెట్ అంతా గ్రీజీగా అయిపోతుంది, కింద పడిపోతాయి. సో ఆయిల్ వేయించేటప్పుడు కూడా ఆయిల్ ఇదంతా మెస్ అయిపోతుంది అనమాట కిచెన్ అంతా కూడా. సో సిరి నాకు చాలా హెల్ప్ చేసింది, అందుకని నేను బాగా చేయగలిగాను. ఇట్లాంటివి ఏదైనా చేసినప్పుడు పిల్లలు కూడా చాలా హెల్ప్ చేస్తారు నాకు. సో ఇదండి ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ హోమ్ మేకింగ్, హ్యాపీ గార్డెనింగ్. బాయ్.